నటనకే నటన నేర్పిన మహానటుడాయన. ఆయన డైలాగులు చెబుతుంటే కొమ్ములు తిరిగిన హీరోలు సైతం తేలిపోవాల్సిందే. కన్ను బొమ్మలతోనే నవరసాలు పండించగల ఏకైక నటుడు. లెజెండ్ అనే పదానికి సరైన అర్థం. ఈ పాటికి మీకు ఆయనెవరో అర్థమయ్యే ఉంటుంది. ఎస్, తన విలక్షణమైన నటనతో తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు. ఆ మహనీయుడు దూరమై 50 ఏళ్లు గడిచిన తెలుగువారి గుండెల్లో మాత్రం సజీవంగానే ఉన్నారు. ఎస్వీఆర్ వర్ధంతి కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. అసలేంటి ఎస్వీఆర్ గొప్ప, ఎందుకు ఆయన ఇంకా జనం గుండెల్లోనే ఉన్నారు? ఆరడుగుల ఎత్తు, గంభీరమైన గొంతు, భయం గొలిపించే హావభావాలతో ఎస్వి రంగారావు గొప్ప నటుడికి ఉత్తమ ఉదాహరణగా నిలుస్తారు. ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలోనే కాదు, ఎమోషనల్ పాత్రలలో కూడా ఎస్వి రంగారావు అద్భుతంగా నటించారు. జై పాతాళ భైరవి, సాహసం చెయ్యరా డింబక, అరే డోంగ్రే ఈ పదాలు ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిన విషయమే. వెండి తెరపై ఎస్వీఆర్ కనిపిస్తే తెరకే అందమన్నట్లు ఉంటుంది. ప్రేక్షక లోకమైతే ఎస్వీఆర్ నటనకు ఫిదా అయిపోయేవారు. కొమ్ములు తిరిగిన హీరోలైనా ఆయన నటన ముందు వెలవెలబోవాల్సిందే. తెలుగువాడి సత్తాను ప్రపంచ వేదికలపై చాటిన మొట్టమొదటి నటుడు ఎస్వీఆర్. నటనకే నటన నేర్పిన ఎస్వి రంగారావు మన నుంచి దూరమై 50 ఏళ్లు గడిచిపోయాయి. ఆయన అభిమానులంతా ఎస్వీఆర్ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ ఎస్వీఆర్ నటన గురించి, ఆయన గొప్పతనం గురించి చర్చించుకుంటున్నారు. ఆ రోజుల్లో హీరోలకు కూడా లేని అభిమానులు ఎస్వీఆర్కు ఉండేవారంటే అతిశయోక్తి కాదు. తన నటనతో తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిన ఎస్వీఆర్ మన నుంచి దూరమై 50 ఏళ్లు గడిచిపోయినా ఇంకా ఆయన్ను తెలుగు ప్రజలు మర్చిపోలేకపోతున్నారంటే ఆయన ప్రభావం తెలుగు నేలపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కళామ తల్లి ముద్దు బిడ్డగా, తెలుగువారి ఆరాధ్య నటుడిగా జనం గుండెల్లో చోటు సంపాదించుకున్న ఎస్వీఆర్కు ప్రభుత్వాల నుంచి మాత్రం రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదు. కనీసం పద్మ అవార్డులు కూడా ఆయనకు ఇచ్చేందుకు ప్రభుత్వాలకు మనసు రాలేదంటేనే అర్థం చేసుకోవచ్చు దేశంలో వివక్ష ఏ స్థాయిలో ఉందో అన్నది. గుమ్మడి లాంటి వారు గతంలో అనేక పర్యాయాలు ఎస్వీఆర్ గురించి మాట్లాడుతూ ఎస్వీఆర్ ఇండియాలో కాకుండా వేరే దేశంలో పుట్టి ఉంటే ప్రపంచ స్థాయి నటుడిగా కీర్తించబడి ఉండేవారని అన్నారు. దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఎస్వీఆర్ అంటే ఏంటో. గాంభీర్యాగ్రహం, హాస్య చతురత, గుండెల్ని పిండేసే సెంటిమెంట్, ఇలా ఎటువంటి సీన్లలోనైనా విలీనమయ్యే ఆ మహానటుడు ఇప్పటికీ ప్రత్యేకమే. నటన మెళకువలు ఏమాత్రం తెలియని ఆ రోజుల్లోనే ఆయన తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి దివి నుంచి భువికి వచ్చిన ఘటోత్కచుడా అనేంతగా తన పాత్రల్లో జీవించారు. ఆయన మన మధ్య లేకున్నా ఆయన నటించిన చిత్రాలు ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఎస్వి రంగారావు పౌరాణిక పాత్రల్లో నటిస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఆ గాంభీర్యం, ఆ సంభాషణలు, ఆ నటన, ఆ వాచకం ఆయనకే సొంతం. రావణుడైనా, హిరణ్యకశిపుడైనా, ఘటోత్కచుడైనా, మాంత్రికుడైనా, కుటుంబ పెద్దైనా, పాత్ర ఏదైనా సరే ఆ పాత్రకే వన్నె తీసుకువచ్చారు ఎస్వీఆర్. తెలుగువాడై జన్మించి తెలుగు చిత్రసీమకు అందించిన సేవలకు ఆ కళామ తల్లే గర్వపడుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దుర్యోధనుడు, కీచకుడు, రావణుడు, ఘటోత్కచుడు, కంసుడు, భీష్ముడు ఎలా ఉంటారో మన పూర్వీకులకు తెలియదు. ఎస్వి రంగారావు వాళ్ళు ఎలా ఉంటారో మన తరానికి కళ్లకు కట్టేలా చూపించారు.
ఎస్వి రంగారావు 1918 జూలై 3 కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు. మద్రాస్, ఏలూరు, విశాఖపట్నంలలో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచే నాటకాలపై ఆసక్తితో ప్రదర్శనలు ఇచ్చేవారు. చదువు పూర్తయిన తర్వాత అగ్నిమాపక దళ అధికారిగా కొన్ని రోజులు ఉద్యోగం చేశారు. నటనపై మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ఎస్వీఆర్కు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ సినిమా విజయవంతం కాకపోవడంతో సినీ అవకాశాలకై ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో గడవడం కోసం కొద్ది రోజులు జంషెడ్పూర్లోని టాటా సంస్థలో బడ్జెట్ అసిస్టెంట్ ఉద్యోగం చేశారు. జంషెడ్పూర్లో పనిచేసే ఆంధ్ర వారికి ఒక సంఘం ఉండేది. ఈ సంఘం ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు, నాటకాలు వేస్తూ ఉండేవారు. ఇక్కడ జరిగిన నాటకాల్లో వీరాభిమన్యు నాటకంలో కర్ణుడిగా, ఊర్వశి నాటకంలో దుర్వాసుడిగా నటించారు ఎస్వీఆర్. ఆ సమయంలోనే ఎస్వీఆర్ వివాహం కూడా జరిగింది. మళ్లీ సినిమా అవకాశాలు తలుపు తట్టడంతో తిరిగి వచ్చి పూర్తి స్థాయిలో సినిమాలపై దృష్టి పెట్టారు. ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు ఈ విశ్వనటుడు. దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పౌరాణిక, చారిత్రక, సాంఘిక, సామాజిక చిత్రాల్లో 300 సినిమాలకు పైగా నటించారు. తొలి పారితోషికంగా 750 రూపాయలు అందుకున్నారు ఎస్వీఆర్. ఆ తర్వాత పల్లెటూరి పిల్ల సినిమాలో నటించారు. తర్వాత ఎల్వి ప్రసాద్ డైరెక్షన్లో వచ్చిన మనదేశం, పి పుల్లయ్య దర్శకత్వం వహించిన తిరుగుబాటు సినిమాల్లో నటించినా అవి గుర్తింపు తేలేకపోయాయి. అయినప్పటికీ రంగారావు నిరుత్సాహపడకుండా మంచి ఛాన్స్ కోసం ఎదురుచూడసాగారు. అప్పుడే నాగిరెడ్డి, చక్రపాణి కలిసి విజయ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థ తొలిసారిగా నిర్మించిన షావుకారు సినిమాలో సున్నపు రంగడు అనే ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఎస్వీఆర్ నటించారు. షావుకారు తర్వాత 1951లో నిర్మించిన పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుడి పాత్ర రంగారావుని వరించింది. ఈ సినిమా అఖండ విజయం సాధించడంతో దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగు చిత్రసీమను ఏలారు ఎస్వీఆర్. పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుడిగా నటించిన ఎస్వీఆర్ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయడంతో జనం జేజేలు పలికారు. సాహసం సేయరా డింబక అంటూ ఎస్వీఆర్ చెప్పే డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఇక భక్త ప్రహ్లాద ఆయనలోని నటనకు పరాకాష్ట. మాయాబజార్లో ఘటోద్గచుడి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక సాంఘిక చిత్రాలైన పండంటి కాపురం, తాత మనవడు చిత్రాల్లో ఎస్వీఆర్ నటన కన్నీళ్లు పెట్టిస్తుంది. ఆయా సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు మన ఇంట్లోని మనుషుల్లా ఉండి డైరెక్ట్గా మనతోనే మాట్లాడుతున్నట్టు ఉంటాయి. ఆయన ఎక్కువగా సూర్యకాంతంకు భర్తగా, గయ్యాలి పెళ్ళాం, వేగలేని భర్త పాత్రల్లో నటించారు. ఎస్వి రంగారావు కేవలం నటుడు మాత్రమే కాదు, దర్శకుడు, రచయిత కూడా. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఎస్వి రంగారావు యాక్టర్ కాదు, ఆ పాత్రలో జీవించే అసాధారణ నటుడు అని సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు కీర్తిస్తారు. ఎస్వీఆర్ 1974లో 56 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. 50 ఏళ్లు గడిచిన ఆయనను తెలుగు ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ప్రజలకు సినిమా పాటలు గుర్తుంటాయి. వాటితో పాటుగా ఎస్వీఆర్ డైలాగులు నేటికీ ప్రజల మనసులో నిలిచి ఉండడమే ఒక అద్భుతం. డబ్బుకు లోకం దాసోహం లాంటి సినిమాల్లో ఆయన నటించిన కఠినాత్ముడి పాత్రలు తరువాతి తరం విలన్లకు పాఠ్య గ్రంథాలుగా ఉపయోగపడతాయి. గుండమ్మ కథ, దేవుడు చేసిన మనుషులు, దసరా బుల్లోడు సినిమాల్లో ఆయన నటన అనితర సాధ్యమనిపిస్తుంది. ఆయన ఎంతటి నటుడో అంతటి కథా రచయిత కూడా.
ఒక్కటంటే ఒక్క పద్మ అవార్డు కూడా నోచుకొని మహానటుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఎస్వి రంగారావే. విదేశీయులు సైతం మెచ్చిన నటుడికి మన దేశంలో మాత్రం ప్రభుత్వాల నుంచి రావాల్సిన గుర్తింపు రాలేదు. ఇప్పటికీ ఆ మహనీయుడు మరణించి 5 దశాబ్దాలు గడిచినా ప్రభుత్వాలు ఎటువంటి గుర్తింపును ఇవ్వలేకపోయాయి. దేశం గర్వించే నటుడిని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించుకుంటాయా? సినీ జీవితంలో విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ, నటశేఖర బిరుదులు పొందిన ఎస్వి రంగారావు చివరి రోజుల్లో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 1974లో హైదరాబాద్లో హృద్రోగానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కానీ అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం కుదుట పడలేదు. అనారోగ్యంతో ఉన్నా చక్రవాకం, యశోదకృష్ణ అనే సినిమాలు తీశారు. ఆ తర్వాత బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్లారు. కానీ అంతలోనే 1974 జూలై 18న మరోసారి గుండెపోటు రావడంతో మరణించారు. 2018 జూలై 3న ఏలూరులో రంగారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ కాలంలో ఎన్టీఆర్, ఎంజీఆర్లని మించిన నటుడెవరంటే అందరూ చెప్పేది ఎస్వీఆర్నే. అవును, ఒక సినిమా హీరో పాత్రకి ఎన్టీఆర్ కుదరకపోతే ఏఎన్ఆర్ని, లేకపోతే శోభన్ బాబును, లేకపోతే పరభాషా నటుల్ని తీసుకునేవారు. కానీ ఒక్క ఎస్వీఆర్ విషయంలో ఆయన పాత్రని, నటనని భర్తీ చేసేవాళ్లు లేరు. ఒకానొక సందర్భంలో రంగారావు యముడి పాత్ర పోషించిన సతీ సావిత్రి సినిమా మద్రాసులో జెమినీ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా మద్రాస్ పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని చౌ ఎన్లై ఆయన నటనను అభినందించారు. సినిమాల్లో కొన్ని పాత్రలు కొందరు నటులు చేయకపోతే ఆ చిత్రాలు విజయవంతమయ్యేవి కావు. రావణుడైనా, దుర్యోధనుడైనా, ఘటోద్గచుడైనా, కీచకుడైనా, హిరణ్యకశిపుడైనా ఈ పాత్రల్లో ఇతర నటీనటుల్ని, వేరే నటుల్ని ఊహించుకోలేం. ఒకసారి మెగాస్టార్ చిరంజీవి ఎస్వీఆర్ గురించి ప్రస్తావిస్తూ, రంగారావు తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టమైతే ఆయన దురదృష్టమన్నారు. ఎందుకంటే ఆయన వేరే దేశంలో పుట్టుంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నటుడిగా గుర్తింపు ఇచ్చేవారన్నారు. సినీ పరిశ్రమలో కొంతమంది నటీనటులు భౌతికంగా మన మధ్య లేకపోయినా మనం బతికున్నంతకాలం, ఈ జాతి ఉన్నంతకాలం మనకు గుర్తుండిపోతారు. ఎందుకంటే వాళ్ళు పాత్రను పోషించే విధానం, అందులోకి పరకాయ ప్రవేశం చేసే తీరు, వారి బహుముఖ ప్రజ్ఞ, పాత్రలను పోషించే ఔన్నత్యం, వారి నిబద్ధత అలాంటివి. వారికి ఎలాంటి పాత్రలైనా కొట్టిన పిండి, ఏ పాత్రలను ఎలా రక్తి కట్టించాలనేది వారికి వెన్నతో పెట్టిన విద్య, ప్రేక్షకుల హృదయాలలో వేసుకున్న చిరస్థాయి ముద్ర అలాంటిది. అలాంటి వారికి నిజానికి అవార్డుల కంటే ప్రేక్షకులు ఇచ్చే రివార్డులే ముఖ్యం. వారికి ఏదైనా అవార్డు ఇస్తే అది ఆ అవార్డుకే నిండుతనం తెస్తుంది. అలాంటి అవార్డులు వారి ప్రతిభకు ఏమాత్రం కొలమానం కాదు. గౌరవించడానికి పెట్టుకున్న అవార్డులు అత్యున్నత గౌరవం కలిగిన వ్యక్తులకు దక్కినప్పుడే ఆ అవార్డులకు సార్థకత చేకూరుతుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే వివక్ష వలనో, లేదంటే ఆయన కాపు సామాజిక వర్గంలో పుట్టడం వలనో తెలియదు గాని, మహానటి సావిత్రికి ఎలాగైతే అవార్డులు రాలేదో విశ్వనటుడు ఎస్వి రంగారావు కూడా అవార్డులు దక్కలేదు. అందుకోసం ఏ ప్రభుత్వమూ కృషి చెయ్యలేదు. ప్రపంచం గర్వించే నటుడు కులాల కుంపట్లకు ఆలవాలమైన ఆంధ్రప్రదేశ్లో పుట్టడమే ఆయనకు శాపమని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాపు కులంలో పుట్టడం వల్లనే ఎస్వీఆర్కు అవార్డులు దక్కలేదని కాపు సంఘాల నేతలు సైతం పలు వేదికలపై కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. నర్తనశాల సినిమాలో కీచకుడి పాత్రలో ఎస్వీఆర్ని కాకుండా వేరే ఎవరినన్నా ఊహించుకోగలమా?
1964లో జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో నర్తనశాల ప్రదర్శించబడింది. ఎస్వీఆర్కు బెస్ట్ మేల్ యాక్టర్ అవార్డు ఇచ్చారు నిర్వాహకులు. జకార్తా ఫిల్మ్ ఫెస్టివల్లో నర్తనశాల సినిమాను చూసిన హాలీవుడ్ దర్శకులు, మీరు భారతదేశంలో పుట్టారు, అదే అమెరికాలో పుట్టి ఉంటే ఈ పాటికి మీకు ఆస్కార్ అవార్డు వచ్చుండేది అన్నారు. దట్ ఈజ్ ఎస్వీఆర్. రంగారావు రచ్చగెలిచిన మనిషి, కానీ ఏంటా ఆయన ప్రతిభకు తగిన గుర్తింపు దక్కలేదనేది ఎక్కువ మంది అభిప్రాయం. కనీసం పద్మశ్రీ గౌరవం కూడా ఆయనకు దక్కకపోవడం బాధాకరం. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించవలసి ఉంది. 30 ఏండ్లకు పైగా సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగొంది, 300కు పైగా చలనచిత్రాలలో మహోన్నతమైన నటనతో తన ముద్ర వేసి తెలుగు సినీ జగత్తుకు మహోన్నత స్థానం కల్పించి 1964లోని మొదటి భారతదేశ అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా ఇండోనేషియాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో గుర్తింపు పొంది విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా, విశ్వ నట చక్రవర్తిగా ప్రపంచ దేశాలచే గుర్తింపబడిన ఎస్వి రంగారావును భారతరత్నగా గుర్తించి గౌరవించాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. జకార్తాలో జరిగిన ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్లో ఎస్వీఆర్ కీచకుని వేషానికి ఉత్తమ నటుని అవార్డుతో పాటుగా బంగారు పతకం కూడా దక్కింది. ఎంత మహానటుడైనా డామినేట్ చేయగల సత్తా, సామర్థ్యం ఎస్వీఆర్ సొంతం. ఆయనతో నటించాలంటే ఆనాటి అగ్రనటులు సైతం భయపడేవారు. బంగారు పాప సినిమాలో ఎస్వి రంగారావు నటనను లండన్లో చూసిన చార్లీ చాప్లిన్ ఎస్వి రంగారావు నటనకు ఫిదా అయ్యారు. తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని పరిపుష్టి చేసిన మహానటులలో అగ్రగణ్యులు ఎస్వి రంగారావు. తెరనిండుగా ఉండే ఆ విగ్రహం, నటనలో నిగ్రహం, పాత్రకు తగిన ఆగ్రహం, అనువైన చోట ప్రదర్శించే అనుగ్రహం అన్నీ రంగారావు నటనలో మెండుగా కనిపించేవి. అందుకే ఆయన వెండితెరపై కనిపించారంటే జనానికి ఆనందం. చిత్రానికి కథానాయకుడుగా ఉండి జనం మదిని గెలవడం పరిపాటే. అయితే ప్రతి నాయకునిగాను తనదైన బాణి పలికించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు రంగారావు. అది తరిగిపోదు, చెరిగిపోదు. ఆ స్థాయిలో తెలుగునాట అలరించిన మరో క్యారెక్టర్ యాక్టర్ మనకు కనబడరు. పౌరాణికమైన, జానపదమైన, చారిత్రకమైన, సాంఘికమైన ఏదైనా ఎస్వి రంగారావు తనకు లభించిన పాత్రలను అవలీలగా ఆకళింపు చేసుకునేవారు. పాత్రకు తగ్గ అభినయం ప్రదర్శించి ఆకట్టుకునేవారు. జనం మదిని పట్టుకునేవారు. ఎస్వి రంగారావు అనగానే ఆయన ధరించిన అనేక పాత్రలు మన మదిలో మెదులుతాయి. ఎస్వీఆర్ కనిపించిన చారిత్రక చిత్రాలు తక్కువే అయినా వాటిలో ఆయన అభినయం పొందిన మార్కులు చాలా ఎక్కువ. అక్బర్గా, తాండ్ర పాపారాయునిగా, భోజరాజుగా ఇలా రాజసం ఒలికించే పాత్రల్లో రంగారావు కనబరిచిన నటన తెలుగువారిని ఎంతగానో ఆకట్టుకుంది. సాంఘికాలలోనూ ఎస్వీఆర్ అభినయం సాగిన తీరు అనితర సాధ్యమని చెప్పాలి. ఎందరో మేటి నటధీరులతో నటించిన ఎస్వి రంగారావు తరగిపోని యశస్సును సొంతం చేసుకుని యశస్వి రంగారావుగాను జేజేలు అందుకున్నారు. అది ఎస్వీఆర్ నటనా వైభవంలోని గొప్పతనం. వ్యక్తిగాను అదే తీరును సాగిన రంగారావు నాటి వర్ధమాన నటీనటులకు పెద్ద దిక్కుగాను నిలిచి వారిని విజయపథంలో పయనింపచేసిన వైనాలను తలుచుకునే కొద్దీ మనసులు పులకించిపోవలసిందే. కొందరు నట చక్రవర్తులు తెలుగువారికి లభించిన వరాలు. అలాంటి వారిలో నిస్సందేహంగా ఎస్వి రంగారావు స్థానం ప్రత్యేకమైనది. ఆయన అభినయ కౌశలాన్ని ఎంత తలచినా కొంతే అవుతుంది. రంగారావు నటనను చూసి భావితరాలు సైతం పులకించిపోతాయని చెప్పవచ్చు.
విశ్వనట చక్రవర్తికి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఏటేటా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుంటాయా? ఆ మహానటుడు పరమపదించి దాదాపు శతాబ్దం గడిచిపోయిన తరుణంలో ఇప్పటికైనా భారతరత్న ప్రకటిస్తారా? రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు తెలుగువారంతా ఏకమై పోరాడుతారా? ఈ విషయాలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి.